అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు. ఆ చెరువు పక్కనే ఒక చెట్టు. ఆ చెట్టు మీద ఒక కోతి ఉండేదంట. ఆ కోతి ఆ చెరువులో ఉన్న చేపని చూసి ఇలా అనుకుందంట, ఈ చెరువులో ఉన్న చేప కూడా నాలాగేనేమో చాలా బాగా ఆడుకుంటుంది. అది చెరువులో ఉంటేనే ఇంత బాగా ఆడుకుంటుందంటే అది చెట్టు మీదకి వస్తే ఇంకెంత బాగా ఆడుకుంటుందో అనేసి అది ఇలా ఇలా వాటర్లో ఆడుకుంటుంటే అది గట్టిగా పట్టేసుకుందంట కోతి. అలా పట్టేసుకోగానే ఆ చేప కిలిగిలా కొట్టేసుకుందంట. ఓహో, ఇది నేను చెట్టు మీదకి తీసుకొచ్చినందుకు చాలా ఆనందపడుతుంది, అందుకే ఇలా కొట్టేసుకుంటుందేమో అనుకుంటుందంట కోతి. అది ఆ చేపకి ఆ తెచ్చుకున్న అరటిపండులో ఒక అరటిపండు తీసి దాని నోట్లో పెట్టేసిందంట. అలా నోట్లో పెట్టేయగానే ఆ చేప చనిపోయిందంట. ఈ స్టోరీ మోరల్ ఏంటంటేనండి, మనం మనకి నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా ప్రేమను అవతల వాళ్ళ మీద చూపించడం కాదు, అది వాళ్ళకి నచ్చేలాగా, వాళ్ళకి అది నచ్చుతుందో లేదో చూసుకొని చూపిస్తే అది బాగుంటుంది. మనం చూపించే ప్రేమ అవతల వాళ్ళకి హింస అవ్వకూడదు. మనం చూపించే ప్రేమ అవతల వాళ్ళకి నచ్చాలి. అప్పుడు మాత్రమే అది ప్రేమ అవుతుంది కదా. నాకైతే ఈ స్టోరీలో ఈ మోరల్ అర్థమైంది. మీకు ఈ స్టోరీలో ఇంకేమైనా మోరల్ అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.